మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క సందేశంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరం మరొకసారి ఈ విధంగా చేరి మీ పవిత్రమైన పరిశుద్ధమైన జీవం గల మాటలు వినుటకు మేము ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితంలో బలపడుటకు మీరు ఏర్పరిచిన మీ అమూల్యమైన మాటలు మాకు దయచేయమని, ఈ ప్రాంతం అంతటిని మీ ఆత్మతో నింపి వినుచున్న మీ బిడ్డల మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తూ, వివరిస్తున్న నాకును మీ యొక్క సహాయమును నడిపింపును దయచేయమని ప్రార్థించవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, లూకా సువార్త 2వ అధ్యాయం. ఇది గుడ్ ఫ్రైడే సీజన్ అయినప్పటికీ మనము క్రిస్మస్ సంబంధించిన వాక్యం చదువుకుంటున్నామని ఎవరు భావించక, దేవుని వాక్యాలను అర్థం చేసుకునే విధానం, ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఏది జరిగినా ఆయన యొక్క అనాది సంకల్పం చేత ఇవన్నీ వరుస క్రమంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు వాటిని జరిగించాడని నమ్మాలి. అందులో భాగంగా పశువుల తొట్టిలో ప్రత్యక్షమైన పస్కా పశువు అని మనము గత ఆదివారం విన్నాం. దానికి సంబంధించిన అనేక విషయాలు ఇంకా కొన్ని మిగిలి ఉండటంతో ఆ సందేశం యొక్క కొనసాగింపే మనం ఈరోజు వింటున్నాం. గత ఆదివారం విన్నదేమో మొదటి భాగం అనుకుంటే, ఈరోజు వింటున్నది మరొక 2వ భాగం అనుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చదువుకున్న ఈ వాక్య భాగం, కైసరు అన్న వ్యక్తి, కైసరు ఔగుస్తు వలన ప్రజాసంఖ్య వ్రాయడానికి ఒక ఆజ్ఞ బయలుదేరింది. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ కనబడనిది ఆ ప్రజాసంఖ్య చేసిన తర్వాత ఆ ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పలేదు. అక్కడ ప్రజాసంఖ్య, జనసంఖ్య జరిగిన తర్వాత ఆ కాలంలో 2 లక్షల మంది ఉన్నారా, 10 లక్షల మంది ఉన్నారా, 1 కోటి మంది ఉన్నారా అనే వివరణ, ఎక్స్ప్లెనేషన్ మనకు లేదు అక్కడ. కానీ ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ వీరు నజరేతు నుండి బెత్లెహేంకి వెళ్ళారని, బెత్లెహేంలో ఉండగా ఆవిడ ప్రసవ దినములు నిండాయని, ఆ శిశువుకు జన్మనివ్వటం, పొత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టింది అన్న విషయం అయితే అందింది. దీనికి బట్టి మనం గమనించాలి, ప్రజాసంఖ్య వేయటం అన్నది ముఖ్య ఉద్దేశమా, లేకపోతే ఈ స్త్రీ నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళడం ముఖ్య ఉద్దేశమా? వాట్ ఈస్ ద ప్రైమరీ మోటివ్ బిహైండ్ దిస్? లోపల దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీకా గ్రంథంలో మనం గత వారం చూసాం, యేసు ప్రభు క్రీస్తు ఎక్కడ పుట్టునని ప్రశ్న వేసినప్పుడు మీకా గ్రంథంలో వచ్చిన సమాధానమే చూసాం కదా. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో, ఇశ్రాయేలులో నిలబోవాడు నీలో నుండి వచ్చును అని మనకు 5వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. మీకా గ్రంథం 5:2. బెత్లెహేము ఎఫ్రాతా,
యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను. ఇశ్రాయేలీయులను ఏలబోవాడు బెత్లెహేములోనే రావాలనేది ఒక ప్రవచనం. ఇప్పుడు మన టైం ఇంచుమించు 1:20 అవుతుంది. ఇప్పుడే ప్రారంభించుకున్నాం మనం. మన మొత్తం సర్వీస్ 2:30 లోపు అయిపోవాలి కనుక ఎంత వీలైతే అంత వివరించుకోవడానికి ప్రయత్నిద్దాం. చూస్తేనే అర్థమైపోయేది, ప్రజా సంఖ్య ముఖ్య ఉద్దేశం కాదు, కానీ దేవుని యొక్క మనసులో ఏర్పాటు వేరుగా ఉంది. నజరేతులో ఉన్న వీరు బెత్లెహేముకి వెళ్ళాలి అని అంటే మామూలు మనుషులు ఆజ్ఞాపిస్తే ఇది జరిగేది కాదు. ఒక అధికారి ఆజ్ఞాపిస్తే వెళ్ళి బయలుదేరుతారు వీరు. ఇవన్నీ ప్రవచనానుసారం. బెత్లెహేముకి వెళ్ళాలి, అక్కడ బిడ్డ జన్మించాలి, ఆయన యెరూషలేములోనే కన్నుమూయాలి సిలువ మీద, యెరూషలేములోనే ఆయన తిరిగి లేవాలి. ఇవన్నీ ప్రవచనాలు. ఇన్ని ఒక క్రమబద్ధంగా జరుగుతున్నప్పుడు ఈ తల్లి ఆ శిశువుని తీసుకెళ్ళి ఆ పశువుల తొట్టిలో పెట్టడం అనేది కూడా అది దేవుని యొక్క అనాది సంకల్పం అయి ఉండాలి. ఇదేదో యాదృచ్ఛికంగా లేకపోతే యాక్సిడెంటల్గా, వాళ్ళకి సత్రంలో స్థలం లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట స్థలం దొరికితే తీసుకెళ్ళి ఈ శిశువును కొద్దిసేపు అక్కడ పండబెడదాము అన్నట్లుగా మనం దాన్ని చూడకూడదు. స్థలం ఎక్కడ లేకపోతే ఒక తొట్టి దొరికింది, ఆ తొట్టిలో శిశువును పెట్టారు అన్న దృష్టితో మనం దాన్ని చూడకూడదని చెప్తున్నాను. ఆ దృష్టితో చూశారు కనుకనే ఈ ప్రపంచం ప్రతి ఏటా క్రిస్మస్ అనే పండుగ వచ్చినప్పుడు వారి వారి మందిరాలలో ఒక చిన్న పాక వేసి బొమ్మల పశువులు, గొర్రెలు ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి అక్కడ గడ్డేసి అక్కడ ప్రభు ఉన్నట్లుగా ఒక బొమ్మను ఒక 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 సెటప్ని ఆ విధంగా క్రియేట్ చేసి పెడుతున్నారు. కానీ ఈ పశువుల తొట్టిలో యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ ద్వారా పెట్టబడడం అన్నది దాని ఉద్దేశం వేరు, దేవుని యొక్క అనాది సంకల్పం వేరు. అసలు పశువుల తొట్టి గురించి ఎవరికన్నా అవగాహన ఉంటే, పశువులను పెంచిన పశువుల పెంపకం గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది పశువుల తొట్టి యొక్క ప్రాముఖ్యత ఏంటో. మనమంతా ఇప్పుడు బాగా చదువుకున్న లేటెస్ట్ మోడర్న్ డేస్లో ఉండడంతో పశువుల పెంపకం గురించి మనకు అంత పెద్దగా తెలియదు. అయితే మన పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, పశువులకు ఉండే లక్షణం ఏంటంటే అవి చాలా హైజీన్, చాలా శుభ్రాన్ని పాటిస్తాయి. పశువులు మనుషులైనా శుభ్రాన్ని పాటించరేమో, కానీ పశువులు మాత్రం చాలా శుభ్రాన్ని పాటిస్తుంటాయి. ఇదెలా అని అనుకుంటున్నారా? ఒకసారి ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి అయి ఉండొచ్చేమో చాలా సంవత్సరాల క్రితం. అప్పటికి నేను ఇంకా హై స్కూల్కి కూడా రాలేదు. స్కూల్ బాయ్ లాగా బహుశా నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న రోజులు అనుకుంటావి నాకు. అంటే ఎన్ని ఏళ్ల క్రితం ఆలోచించండి ఒకసారి. మా ఊరిలో ఒక పశువుల పాకలో ఈ గేదెలు అవన్నీ పెంచుతుంటే ఒకరోజు అక్కడికి వెళ్ళి ఏదో పని మీద పెద్ద ఆయన మా ఊరిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఈ గడ్డంతా చాలా ఉంది, మళ్ళీ మీరు గడ్డేస్తున్నారేంటి, మళ్ళీ వాటికి గడ్డేస్తున్నారు, ఇక్కడ చాలా ఉంది కదా, మరి ఎందుకు మీరు మళ్ళీ గడ్డేస్తున్నారంటే ఆ పెద్ద ఆయన నాకు చెప్పిన మాట, పశువులకు అవి గడ్డి కింద పడిన తర్వాత కాళ్ళతో త్రొక్కితే అవి తినవన్నాడు ఆయన. కాళ్ళతో త్రొక్కితే తినవు, కాళ్ళతో త్రొక్కకుండా మళ్ళీ ఫ్రెష్ గడ్డి వేస్తేనే అవి తింటా అంటున్నాడు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి దీని గురించి తెలిసి ఉండొచ్చు. పశువులకు ఉన్న లక్షణం ఏంటంటే గడ్డి ఇలా కింద పడేస్తే అవి తినడానికి బయలుదేరినప్పుడు అవి కాళ్ళ కింద తొక్కి అదంతా కొంచెం అవి అక్కడే అన్ని కార్యక్రమాలు చేస్తాయి కనుక ఆ స్మెల్ వాటికి తగిలినప్పుడు కింద పడిన గడ్డిని అది ముట్టదు. అవి బఫెలోస్ కావచ్చు, కౌస్ కావచ్చు, బర్రెలు, గేదెలు, మనం ఆవులు, ఎద్దులు ఇవన్నీ ఎలా చెప్పుకుంటామో కింద పడేసినటువంటి గడ్డిని అవి తినవు. మళ్ళీ గ్రేజింగ్ చేస్తాయి కదా, పచ్చగడ్డి పొలాల్లోకి వెళ్ళి తింటాయి కదా, అంటే ఆ పొలాల్లో ఫ్రెష్గా ఉన్న గడ్డిని నోరు పెట్టి అవి తింటూ పోతుంటాయి. కానీ ఒక పశువుల పాకకు తీసుకొని వచ్చి
ఆ పాకలో వాటికి గడ్డేసే ఆ పశువుల కాపరి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు పశువులకు గడ్డేసే విధానంలో. ఒక తొట్టి లాంటిది తయారు చేసి ఆ తొట్టిలోనే ఆ గడ్డిని వేస్తాడు. ఆ తొట్టిలో ఉన్న గడ్డిని మాత్రమే ఇవి తింటుంటాయి. అది పొరపాటున కింద పడి వాటి కాళ్ళతో అది త్రొక్కబడితే మాత్రం పశువులు తినవు. పెద్దవాళ్ళకి తెలిసింటే ఓకే, కరెక్టే చెప్పాడు అనుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు బాగా చదువుకొని కంప్యూటర్లకు అలవాటు పడిన మనకు వీటి గురించి ఆ నాలెడ్జ్ లేకపోతే ఈరోజు చర్చికి వెళ్ళి నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నానని సంతోషంగా సంతృప్తి చెందాలని కోరుచున్నాను. మనం ఎలాగైతే భోజనము చేసేటప్పుడు ప్లేట్లో నుంచి కింద పడితే మనమన్నా అప్పుడప్పుడు ఏదైనా విలువైంది ప్లేట్లోంచి కింద పడితే అటు ఇటు చూస్తాం కొన్నిసార్లు. చూసి ఎవరు చూడట్లేదంటే మళ్ళీ దాన్ని లోపల వేసుకుంటామేమో. కానీ పశువులు మాత్రం తమ పద్ధతులు మార్చుకోవు. ఎవరు చూసినా చూడకపోయినా అవి మాత్రం కింద పడితే మళ్ళీ అది ఏరుకొని తీసుకొని తినే లక్షణం పశువులకు ఉండదు. అందుకు వాటిని పెంచే పశువుల కాపరి ఏం చేస్తాడంటే వాటి కొరకు మేత లభిస్తుంది. మేత మేత అంటే ఆహారం, ఫుడ్. పశువులకు తొట్టిలో మేత లభిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సమాజం మనకు పశువుల పాక అన్నట్లుగా చూపించింది. కానీ యేసు ప్రభు ఇక్కడ పశువుల తొట్టిలో 7వ వచనం చూడండి, లూకాసు వార్త 2:7. పశువుల తొట్టిలో పరుండబెట్టాను. పశువుల తొట్టిలో పరుండబెట్టాడు అంటే పశువులు ఆహారం కొరకు లేదా మేత మేయుటకు ఎక్కడికి వచ్చి తీసుకుంటాయి? అవి పశువుల తొట్టి వద్దకు వచ్చి, దానే మేంజర్ అంటారు. మేంజర్. ఈ మేంజర్ ఎలా ఉంటుందంటే తొట్టి, ఇది మళ్ళీ రికార్డెడ్ వర్షన్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కనుక మీలైతే ఆ ఇమేజ్ని పెట్టండి. ఈ తొట్టి ఎలా ఉంటుందంటే భూమి నుంచి పై కొంచెం ఎత్తు చేసినట్లుగా ఉంటూ ఒక స్టాండ్ లాగా తయారు చేసి భూమికి ఆకాశానికి మధ్య కొంచెం ఇంత 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 హైట్లో, ఇప్పుడు ఒక టేబుల్ లేకపోతే దానికంటే కొంచెం చిన్నగా ఉన్న సైజులో ఉన్న దాన్ని ఎత్తి ఎలివేట్ చేసి పెట్టింటారు పశువులకు ఈజీగా అవి అందుకోవడానికి. నేలకు తగలకుండా జాగ్రత్త పడుతూ, ఎందుకు నేలకు తగిలితే మళ్ళీ కింద పడితే అవి ఇబ్బంది పడతాయి కనుక నేలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకొని ఒక తొట్టిని జాగ్రత్తగా భద్రపరిచి దానిలో మేతేస్తారు. అంటే పశువులకు తొట్టిలో ఏం లభిస్తుంది? విన్న వివరణను బట్టి మేత, ఫుడ్, ఆహారం. అది గడ్డి కావచ్చు, పచ్చగడ్డి కావచ్చు, ఎండుగడ్డి కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. తొట్టిలో లభించేది మేత. వింటున్నారా జాగ్రత్తగా? ఏదో తెలియజేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. పశువుల తొట్టిలో ఆహారం, పశువుల తొట్టిలో మేత. పశువుల తొట్టిలో ఆహారం ఉంటే తినడానికి ఏమొచ్చి తినాలి? తొట్టిలో ఉన్న మేతను తినడానికి ఎవరు రావాలి? పశువులే వచ్చి తినాలి. గొర్రెలు, మేకలు ఇలాంటివి వచ్చి తినాలి. కానీ విచిత్రం ఏంటంటే మరియమ్మ తల్లి శిశువుని తీసుకెళ్ళి పశువుల తొట్టిలో పెట్టింది. ఎప్పుడైతే శిశువుని తీసుకొచ్చి తొట్టిలో పెట్టగానే ఇదే మీ కానవాలు అని దేవదూత నుండి కబురు అందింది గొర్రెల కాపరులకు. చూద్దాం అది కూడా. లూకాసు వార్త 2. ఇదే మీ కానవాలు అని ఒక ఆనవాలు చెబుతున్నారు దేవదూతలారు. 8వ వచనం నుండి చూద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పాను.
ఆ చెప్పబడిన మాటను బట్టి గొర్రెల కాపరులు వెతుక్కుంటూ వెళ్ళారు. తొట్టిలో శిశువు కనపడ్డాడు. అంతవరకు తొట్టిలో ఏమి కనపడింది? మేత కనపడింది. ఆ మేతను తినడానికి ఇదే గొర్రెల కాపరులు గొర్రెలను తీసుకొని వెళ్ళేవారు. ఈ గొర్రెల కాపరులు గొర్రెలను తీసుకెళ్ళి ఆ తొట్టి దగ్గర తీసుకొస్తే ఆ తొట్టిలో గొర్రెలకు మేత అందేది, ఆ గొర్రెలకు ఆహారం అందేది. కానీ ఈసారి దేవదూత కనపడి ఆ గొర్రెల కాపర్లకు తొట్టిలో మీకు శిశువు ఉంటాడు, మీరెళ్ళి చూడాలి అని చెప్తున్నారు దేవదూతలు. అయితే ఈ తొట్టిలో పండుకున్న శిశువే, ఈ తొట్టిలో మరియమ్మ తల్లి చేత పరుండబెట్టబడిన ఈ శిశువే పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన మనందరికీ సువార్త ప్రకటించడానికి నాకు తెలుసు. ఆ సువార్తలో భాగంగా ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. అంటే తొట్టిలో కనబడుతున్న శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆనాడు ఆ శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక మాట అంటున్నాడు. 35వ వచనం, 6:35, గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. చాలు సిస్టర్. ఇక్కడేమో యేసు ప్రభు పలుకుతున్న మాట జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు అన్నాడు. ఈయననే ఒకప్పుడు ఆ పశువుల తొట్టిలో ఎలా కనపడుతున్నాడు? ఒక శిశువుగా కనపడుతున్నాడు. ఈ శిశువే పెరిగి పెద్దవాడే ఒక మాట అంటున్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. అంటే ఆ తొట్టిలో తల్లి చేత పరుండబెట్టబడిన ఆ శిశువు ఏమై ఉన్నాడు? జీవాహారమై ఉన్నాడు. ఆ జీవాహారము వద్దకు వచ్చి ఆయనను గురించి విచారిస్తే వారికి ఏమి కలుగదు? ఆకలి కలుగదు అని అంటున్నాడు అక్కడ. యోహాను సువార్త 6:35లో జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. మరి ఆ తొట్టిలో పశువులకు మేతుంటే ఒకనాడు ఆ గొర్రెల కాపరులు ఆ మేతను మేయుటకు వేటిని తీసుకెళ్లేవారు? గొర్రెలను మేకలను తీసుకెళ్లేవారు. ఆ గొర్రెలను మేకలు తీసుకెళ్ళినప్పుడు ఆ గొర్రెలు ఆ మేకలు ఆ పశువుల తొట్టిలో తమ మూతి నోరు పెట్టి ఆహారాన్ని స్వీకరించేవి. అదే తొట్టిలో ఇప్పుడు యేసు ప్రభువు అను ఆయన జీవాహారముగా కనబడుతున్నాడు. ఆయనను స్వీకరించడానికి ఇప్పుడు గొర్రెలు వెళ్ళాలి. ఆయనను స్వీకరించడానికి గొర్రెలు వెళ్ళాలి. ఎవరు ఆ గొర్రెలు? అది మనకు తెలియాలంటే యెహెజ్కేలు గ్రంథము 34, బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ నెంబర్ 34. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. మరి ఈ గొర్రెలకు ఆహారం అంత సమృద్ధిగా ఉంటుందా? అంత గొప్పగా ఉంటుందా? కరువే లేకుండా ఉంటుందా? అంత చిన్న తొట్టిలో ఆకలిగొనలేనంతగా ఆహారం లభిస్తుందా? ఎంత విచిత్రంగా ఉంది ఇది. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. మనకేమేమి దొరికాయి ఇంతవరకు? తొట్టిలో ఉన్నది ఎవరో దొరికారు. తొట్టిలో ఉన్న ఆయన ఎవరో కాదు, జీవాహారమట. ఆ జీవాహారము తినడానికి ఎవరు వెళ్ళాలి? మేతను మేయడానికి ఒకప్పుడు గొర్రెల కాపరులు ఎవరు తీసుకెళ్లారు? గొర్రెలు తీసుకెళ్లారు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 34, 31వ వచనం చూద్దాం. 31వ వచనం, నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుషులు. ఎంత బాగుంది చూడండి అక్కడ. నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే గొర్రెల స్థానంలో దేవుడు ఇదే గ్రంథంలో ఎవరిని పెట్టి చూపిస్తున్నాడు? మనుషులను పెట్టి చూపిస్తున్నాడు. మనం కూడా ప్రార్థించేటప్పుడు, నేను దేవా గొర్రెల వలె నేను త్రోవ తప్పిపోతుంది తండ్రి, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది చూసారా నా ప్రభువా, ఆ తప్పిపోయిన గొర్రెను నేనే తండ్రి, నన్ను వెదకి నువ్వు కాపాడుకున్నావు ప్రభువా అని మనం ఏం చేస్తుంటాం? గొర్రెలతో పోల్చుకుంటుంటాం, తప్పిపోయిన గొర్రెను నేనే అని. ఈ రెండు దగ్గరి పోలిక మీరు జాగ్రత్తగా చూస్తే,
పశువుల తొట్టిలో ఒకప్పుడు మేత ఉంది. ఆ మేతను తినుటకు ఆ గొర్రెల కాపరులు ఎవరిని తీసుకెళ్లారు? గొర్రెలను మేకలను తీసుకెళ్ళి, ఇదిగో తొట్టిలో మీకు ఆహారం, దాన్ని మీరు తీసుకోండి అని గొర్రెలను మేపేవారు ఒకప్పుడు. దానిని పోలికగా చూపిస్తూ యేసు ప్రభువును ఆ జీవాహారమును తన గర్భమందు మోసి ఆ బిడ్డ జన్మింపగానే ఆ తల్లి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. లోకానికి జీవాహారము ఈయనే, గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన సర్వ మానవాళి రండి, ఈ తొట్టిలో పడుకొని ఉన్న జీవాహారాన్ని మీరు వచ్చి భుజించండి అని తల్లి అయిన మరియమ్మ నోటితో చెప్పకపోయినా క్రియలతో చేసి చూపించింది. గొర్రెలకు ఆకలి కొనలేనంత సమృద్ధి అయిన ఆహారం ఈ తొట్టిలో మీకు కనబడుతుంది. ఈయనే ఆ రక్షకుడు అని ఆ తల్లి స్వీకరించి ఆ కుమారుణ్ణి అక్కడ పరుండబెట్టింది. ఎంత బాగుంది చూడండి పోలికది. ఎప్పుడైనా మనం అలా ఆలోచించామా? ఆ శిశువు తొట్టిలో తల్లి ఆ శిశువును ఉంచినప్పుడు గొర్రెలు మేకలు మేయటానికి మేత కొరకు ఆ తొట్టి దగ్గరికి వస్తే, మేమే కదా ఆ గొర్రెలము, ఈ జీవాహారాన్ని మేము స్వీకరించాలి కదా అని ఆలోచింప చేయుటకే దేవదూతలు ఆ రాత్రి వేళ గొర్రెల కాపర్లకు కనపడి, ఇదిగో గొర్రెల కాపర్లారా, ఒకప్పుడు ఇదే తొట్టి దగ్గరికి మీరు ఈ గొర్రెలను తీసుకెళ్ళి వాటికి మేత పెట్టారు, వాటిని మేపింది చాలు, ఇప్పుడు మీరు బలహీనులుగా ఉన్నారు, ఇదిగో మీరెళ్ళి బలపడండి, ఆ జీవాహారము మీ కొరకు పైనుండి దిగి వచ్చింది. మన్నాను కురిపించాడు దేవుడు ఒకరోజు, అది తిన్నవారు చనిపోయారు. కానీ ఆ ఆకాశము కంటే పైన పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా కంటే గొప్పవాడిన జీవాహారము మీ కొరకు ఈ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆయనే మీకు సమృద్ధిని కలుగజేయవాడు. ఆయనతో ఉన్న వారికి ఆకలి దప్పిక ఏది ఉండదు. మీరు ఆయనను స్వీకరించాలి. పశువుల తొట్టిలో పడుకున్న ఆ శిశువు ఏమిగా కనబడుతున్నాడు? గొర్రెలకు జీవాహారంగా కనబడుతున్నాడు. గొర్రెలకు సమృద్ధి అయిన మేతగా కనబడుతున్నాడు. ఇదిగో నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే చెదరిపోయిన గొర్రెలన్నిటికీ ఈయనే సమృద్ధిగా మేతను అనుగ్రహించువాడు. అది నా అనాది సంకల్పం, అది నా ఆలోచన. ఆ ఆలోచన ఉందో లేదో ఇదే 34వ అధ్యాయం చూద్దాం, 13వ వచనం చూద్దాం. 34:13 యెహెజ్కేలు గ్రంథం. అలా ఈ మనుషులు అను గొర్రెలకు సమృద్ధిగా వడ్డించుటకు, దయచేయుటకు దేవుడు ఏనాటి నుండో ఆలోచన కలిగి ఉన్నాడని ఈ 13వ వచనం మనం చూడగలం. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 13వ వచనం. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఈ వాక్యం యొక్క భావం అర్థం కాకపోతే మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసా? ఒకనాడు యేసు ప్రభు ఆయన యొక్క శరీరమును గురించి, ఆయన రక్తమును గురించి చెప్పినప్పుడు అర్థం కాని మనుషులు ఎలాగైతే ఇంత కఠినమైన మాట ఎలా చెప్పగలిగినా, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు అని అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, విన్న వారందరికీ, ఈయన తన శరీరాన్ని ఎలా కొరుక్కొని తినేయగలడబ్బా అని అలా అర్థం చేసుకున్నారు. చూద్దాం అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో. యోహాను సువార్త 6, యెహెజ్కేలు గ్రంథం మూయకండి, 34 అలానే ఉంచండి, మళ్ళీ వస్తాం అక్కడికి. 52 నుండి చూద్దాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని
నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును అని చెప్తే, ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరు 60వ వచనం చూడండి, 60వ వచనంలో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలనని చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చి 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. తొట్టిలో పడుకున్న శిశువు పెద్దగైన తర్వాత మాట్లాడిన మాట, నేనే జీవాహారం అంటున్నాడు, నన్ను తినండి అంటున్నాడు. అక్కడ నన్ను తినండి అని పెద్దగైన తర్వాత అంటున్నాడు. అప్పుడు ఇంకా శిశువు గనుక మాటలు రావు గనుక ఆ మాట పలకలేదు. పలకలేని స్థితిలో ఉన్నాడు కనుకనే తల్లి తీసుకొని వచ్చి తొట్టిలో పెట్టి, ఈ తొట్టిలో పెట్టగానే గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై, మీరు వెళ్ళండి చూడండి అని వార్త కబురందింది. కబురందగానే మొన్నటి వరకు వారు పెంచుతున్న గొర్రెలకు అదే తొట్టిలో మేత అందింది. ఈసారి మేత ఎవరికి అందింది? వాటిని పెంచుతున్న కాపర్లకు. ప్రభువును చూడగానే పరలోక సంబంధమైన విషయాలు వారు గ్రహించుకున్నట్టుకు అప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. పాత నిబంధనలలో ఈ గొర్రెలు ఎవరనంటే 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు. అంటే ఈ మనుషులకు మేత ఆ పశువుల తొట్టిలో దేవుడు మరియమ్మ గారి ద్వారా ఆ తొట్టిలో చూపించాడు ఆ ప్రజలకు. జీవాహారం భూమి మీదకి దిగి వచ్చింది. ఆకాశం నుండి మన్నాను దింపినట్లుగానే మన్నా కంటే గొప్పమైనటువంటి సంఘటన ఆ రోజు చోటు చేసుకుంది. ప్రతి గొర్రె మేత తినాల్సిందే, త్రోవ తప్పిన ప్రతి పశువు. అసలు ఆ పశువుల తొట్టి ఎందుకు ఉపయోగించాడు? మనము పశువులాగా ప్రవర్తిస్తాం కనుక. పశువుకున్న లక్షణం ఏంటి? అది మెడ వంచదు యవనపు వయసులో ఉన్నప్పుడు. చూద్దాం ఆ మాట కూడా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31 18వ వచనంలో, కాడికి అలవాటు కాని కోడె అనే మాట ఉంటుంది చూడండి. కాడికి అలవాటు కాని కోడె. కాడికి అలవాటు కాని కోడె. కోడె అంటే లాస్ట్ వీక్ చెప్పానా? చెప్పలేదు. కోడె. కోడె అంటే కోడి కాదు. ఈరోజు అందరికి కోడి మీద ధ్యాస ఉంటుందని నాకు తెలుసు. ఈరోజు కోడి గురించి చెప్పట్లేదు, నేను కోడె గురించి చెప్తున్నాను. ఒక ఎద్దు మగ బిడ్డ జన్మించగానే అది దూడ అని పిలుస్తారు దాన్ని. పసిబిడ్డగా ఉన్నప్పుడు దూడ, కొంచెం పెరిగితే కోడె, ఇంకా కొంచెం పెరిగితే ఎద్దు. అది డిఫరెన్స్. మనం కూడా పిల్లలు, యవనస్తులు, పెద్దలు అంటాం చూసారా? పసిబిడ్డలుగా ఉంటే పిల్లలు, ఎప్పుడైతే 13, 14, 15, 16 టీనేజ్ అంటారు చూసారా? టీనేజ్ వస్తానే వీళ్ళని ఏ జాబితాలో చేరుస్తారు? యవనస్తుల జాబితాలో చేరుస్తారు. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు అని దశలు ఎలాగైతే ఉన్నాయో, కోడె గురించి కూడా ఇదే. ఒక ఫస్ట్ దశ దూడ, రెండవ దశ కోడె, ఆ తర్వాత ఇంకా నేనేమి చేసుకోలేను, నా మీద కాడి పెట్టు అని కాడిని మోసుకొని వెళ్ళే ఒక ఎద్దు, దున్నటానికి వెళ్ళే ఒక ఎద్దు. మాట ఎప్పుడు వినరా చెప్పండి? దూడగా ఉన్నప్పుడు మాట వినరా? ఎద్దుగా ఉన్నప్పుడు మాట వినరా? కోడెగా ఉన్నప్పుడు మాట వినరా? గెస్ చేయండి. ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మాట వినరా? యవనస్తులుగా ఉన్నప్పుడు మాట వినరా? పెద్దలుగా ఉన్నప్పుడు మాట వినరా? ఏ టైంలో పిల్లలు ఎదురు తిరుగుతారో చెప్పండి తల్లిదండ్రులకి ఎక్కువగా? పసిపిల్లలు కన్నా, లేదా మరీ మీసాలు గడ్డాలు వచ్చి కొంచెం తెల్లంటకులు వచ్చి పెద్దగైన తర్వాతనా? మాట వినని వయసు ఏదో చెప్పండి. మీరు చెప్తే దొరికిపోతారు, మా వయసు కూడా అంతటిదే ఉంది దాదాపు ఎక్కువగా అని అనుకుంటారు. కనుక యవ్వనపు వయసులోనే మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? చాలా బలం ఉంటుంది, అన్ని విధాలుగా చురుకుగా ఉంటారు యంగ్ ఏజ్లో. ఆ టైంలో మాటి మాటికి మనకు
వారికి ఏం తెలియదు, అంతా నాకే తెలుసు అనే అభిప్రాయంలో మనం ఉంటుంది మన యవన జీవితం అన్నది. ఎవరు చెప్పినా వినిపించుకొని దశ ఉంటుంది చూసారా, అలాంటి దశ. అందుకే యేసు ప్రభు ఆ పశువుల తొట్టిలో ఉన్నప్పుడు చెబుతున్నాడు, వంచని మెడగలిగినటువంటి ప్రజలకు ఇదిగో నేను వచ్చాను ఈ తొట్టిలో, నన్ను చూసి నేర్చుకోండి. నా యవ్వనపు జీవితం 30వ ఏట నేను ప్రారంభించాను సువార్త. 30వ ఏట అంటే బాగా పనికి సిద్ధమై రంగంలోకి దిగుతున్న వయసు అది. ఎలా పెరిగాడట యేసు ప్రభు? లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన బాల్యమందు దేవుని యొక్క ఆలోచనల నుండి తొలగిపోలేదు. పెద్దగైన తర్వాత కూడా ఆయన క్రమశిక్షణలోను విధేయతలోను తొలగిపోనట్లుగా కనబడుతున్నాడు ఆయన. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, లూకా సువార్త 2:52, యేసు ప్రభు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. బాల్యము నుండి ఆయన పునరుత్థానుడయ్యేంత వరకు రిమార్క్లెస్గా బ్రతికాడట. రిమార్క్లెస్ అంటే ఆయనలో వెతికినా కూడా ఏదైనా ఒక చిన్న మచ్చ కనపడుతుందేమో, తప్పు కనపడుతుందేమో, పాపం కనపడుతుందేమో అని ఎదురు చూసినా ఆయన ఏ దశలో కూడా తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. తప్పే కనపడలేదు. మన వలె అవకాశాలున్నా అవకాశాలకు మనం తల ఉంచాం, ఆయన వాటిని జయించాడు. ఇవి నాకు అవసరం లేదన్నాడు. మనమేమో మొండికి తిరిగాం, బాగా మొండికి తిరిగాం. అందుకే చెప్తున్నాడు, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు అన్నది చూసారా. కాడికి అలవాటు కాని కోడె వలె ఉన్న ఈ బ్రతుకుల్లో మార్పుని తీసుకురావడానికి పశువుల తొట్టిలో నన్ను చూసి నేర్చుకోండి అన్నట్లు కనబడుతున్నాడు అక్కడ. ఒక విషయం చెప్తాను. ఒక దానిని గురించి కష్టమైన దాన్ని ఆలోచించేటప్పుడు భూమి మీద ఇది ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తుంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో, ఈ మధ్యకాలమే కాదు, ఈ కార్పొరేట్ కంపెనీస్ కల్చర్ ప్రారంభమైనప్పటి నుంచి దిస్ ఈజ్ వెరీ ఈజీ, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అంటారు. ఏదైనా ఒక కష్టమైన పని ఎవరైనా కష్టంగా చూస్తుంటే, నో, దాన్ని కష్టంగా చూడకండి. లెర్నింగ్ సైక్లింగ్ ఈజ్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అంటారు. సైకిల్ నేర్చుకోవడం అనేది ఒక పెద్ద రాకెట్ సైన్స్ కాదు. లెర్నింగ్ హౌ టు రైడ్ ఎ బైక్ ఎలా నడపాలి, అదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుందని చెప్పడానికి సులభమైన విషయాలను మీరు కష్టంగా ఆలోచించకండి. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అంటే అర్థం ఏంటి? ఒక రాకెట్ని భూమి మీద నుండి ఆకాశానికి పంపించాలంటే చాలా కష్టపడాలి. అంత కష్టంతో ఈ పనిని చూడకండి అని అంటున్నారు. భూమి మీద ఈ నేల నుండి నింగికి ఒక రాకెట్ని ఎగిరేయడం అన్నది అంత కష్టమైనప్పుడు ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అంటున్నారు. అంటే రాకెట్ సైన్స్ సులభమైతే అంటారా, కష్టమైతే అంటారా అన్నమాట. అది చాలా కష్టమైనటువంటి, వెరీ డిఫికల్ట్. భూమి మీద నుండి ఆకాశములోనికి ఎగిరివేయటానికి ఒక రాకెట్ సైన్స్ అన్నదే అంత కష్టమైతే యేసు ప్రభు విషయంలో చోటు చేసుకున్న సంఘటన, ఆయన భూమి కిందికి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత భూమి మీదికి వచ్చి ఆరోహణం వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన గురించి మనం ఎంత కష్టపడాలో ఆలోచించండి. నేను అంటున్న సెంటెన్స్కి ఈ మాటలు మీరు ఆలోచిస్తున్నారో లేదు. ఒక కష్టమైన విషయాన్ని గురించి తెలియజేయడానికి రాకెట్ సైన్స్ అంతగా మీరు దీనికి ఆలోచించకండి. రాకెట్ సైన్స్ అంటే చాలా కష్టం. భూమి మీద నుండి ఆకాశానికి రాకెట్ ఎగిరేయాలంటే అది నేర్చుకోవడం చాలా కాంప్లెక్స్తో కూడుకున్నటువంటిది, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. అది ఎన్నో పరికరాలు, ఎన్నో కాన్ఫిగరేషన్స్, సెట్టింగ్స్ అన్నీ చేస్తేనే ఆ రాకెట్ భూమి మీద నుంచి ఆకాశానికి ఎగురుతుంది. కానీ యేసు ప్రభు జరిగిన సంఘటన మీరు గమనిస్తే, శిలువ మీద మరణించినప్పుడు ఆ దొంగతో అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు. ఇలా కన్ను మూయడం ఆలస్యం, ఆ రాకెట్ కంటే వేగంగా ఆయన పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 3వ రోజుకి రాకెట్ కంటే వేగంగా
భూమి కింది లోపలికి వెళ్ళిపోయినటువంటి పరదేశంలోకి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ భూమి మీదకి పైకి వచ్చి ఈ భూమిని దాటుకొని ఆకాశాన్ని కూడా దాటుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేల మీద నుండి నింగికి ఎక్కే రాకెట్ గురించి చదువుకొని తెలుసుకోవడమే అంత కష్టం అన్నప్పుడు, ఏకంగా యేసు ప్రభు అను ఆయన ఇటు రివర్స్ అండ్ ఫార్వర్డ్ డైరెక్షన్స్లో వెళ్ళిపోయాడే. రివర్స్ అండ్ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్ళాడు, పరదేశం నుండి మళ్ళీ రివర్స్ భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుంచి మళ్ళీ ఆకాశానికి వెళ్ళాడు, ఆకాశము కూడా దాటుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. రాకెట్ ఎంతవరకు వెళ్తుంది? ఆకాశం క్రింది భాగాలకే వెళ్తుంది. ఆకాశము క్రింది భాగాలకే వెళ్తుంది రాకెట్. నేల మీద నుండి ఆకాశానికి, ఆకాశానికి భూమికి మధ్యలో ఎగిరే ఒక రాకెట్ గురించి తెలుసుకోవడమే ఈ చదువులు అంత కాంప్లెక్స్ అయితే, అంత కష్టమైతే, యేసు ప్రభు అను మన రక్షకుడు రివర్స్ అండ్ ఫార్వర్డ్ లాజిక్స్లో ట్రావెల్ అయింది. ఇది ఆయన యొక్క పునరుత్థానం. చనిపోయిన తర్వాత నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. అలా వెళ్ళిపోయాడు కిందికి. వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ 3వ రోజు తిరిగి లేచి, అమ్మా నువ్వు నన్ను ఇప్పుడే ముట్టకు, నేను తండ్రి వద్దకు వెళ్ళలేదు అని చెప్పి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిన ఆయన మళ్ళీ దిగి వచ్చి శిష్యులకు కనపడ్డాడు. ఇదంతా ఎంతసేపట్లో జరిగింది? మనం శ్రీహరికోటకి వెళ్ళి కంప్యూటర్లు మానిటర్ చేస్తూ ఇది ల్యాండ్ అవుతుందో కాదో, ల్యాండ్ అవుతుందో లేదో అనేటువంటి డౌట్ఫుల్గా అలా చూసినటువంటిది కాదు ఇది. ఇందులో 100% కాదు, 1000% పర్ఫెక్షన్ గ్యారంటీ ఉంది ఇక్కడ. మనం ఎన్నో రాకెట్లు లాంచ్ చేస్తే కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ డీమీనింగ్ ఆర్ డీగ్రేడింగ్ ఎనీథింగ్. ఏంటంటే ఈ ప్రయోగము 100% సక్సెస్ అవుతుందా లేదా అని మనం కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాం. అలా లాంచ్ చేసినటువంటి రాకెట్లే ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాయి, ఒక్కొక్కసారి కావు. కానీ యేసు ప్రభు విషయంలో ఏమాత్రము డౌట్ లేకుండా అలా ఇంత ప్రయాణం జరిగింది. ఆయన పరలోకం నుండి భూమి మీదికి శరీరధారిగా అలా వచ్చినటువంటి ఆయన మళ్ళీ భూమి క్రింది భాగాల్లోనికి వెళ్ళిపోయి మళ్ళీ భూమి రాతి బండను తొలగించుకొని సమాధి నుండి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్ళి మళ్ళీ దిగి వచ్చాడంటే, ఇప్పుడు రాకెట్ సైన్స్ కష్టమా, యేసు ప్రభుని గురించి తెలుసుకోవడం కష్టమా? ఆలోచించండి. ఇప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ రాకెట్ సైన్స్ అంటాం మనం అప్పుడప్పుడు. ఒక రాకెట్ సైన్స్ తెలుసుకోవడమే మన జ్ఞానానికి అంత కష్టమైపోతే, యేసు ప్రభు విషయంలో చోటు చేసుకున్నది ఇంకెంత కష్టపడాలో ఆలోచించండి ఒకసారి. ఆరోహణము అనే తెలుగు పదం ఉంటుందిగా. ఆరోహణం అనే తెలుగు పదానికి అర్థాలు 2 చూద్దాం మేమేవో. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. తొమ్మిదవ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4:9. ఆరోహణం అంటే మనం ఎప్పుడు కూడా భూమి మీద నుండి ఆకాశానికి వెళ్ళిపోవడమే, పరలోకానికి వెళ్ళిపోవడమే అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడున్న పదం జాగ్రత్తగా చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:9 చదవండి ఎవరైనా గట్టిగా. ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు ఎక్కడికి? ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగేననియో అర్థం ఇచ్చుచున్నది కదా అని క్రింద ఫుట్ నోట్లో మొదట అన్నది చూడండి. అంటే సిలువ మీద మరణించిన తర్వాత మొదట ఆరోహణమయ్యాడు. ఎక్కడికి? పరదేశంలోనికి. ఇప్పుడు ఆరోహణం ఆయననగా అంటే అర్థము భూమి యొక్క క్రింది భాగాలు అంటున్నాడు. మరి భూమి యొక్క పై భాగాలకు ఎప్పుడు ఆరోహణమయ్యాడు అది కూడా తెలియాలి మనకు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఈసారి ఎక్కడికి ఆరోహణమయ్యాడు? పైకి ఆరోహణమయ్యాడు. ఎఫెసీ పత్రిక 4లో ఎక్కడికి ఆరోహణమయ్యాడు? క్రిందికి ఆరోహణమయ్యాడు. క్రిందికి ఆరోహణమయ్యాడు మొదట. రెండవసారి ఆకాశమునకు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ద వర్డ్ ఆరోహణం అన్నది తెలుగులో 2 అర్థాలను చూపిస్తుంది. ఒకసారి క్రిందికి వెళ్ళడం గురించి, ఒకసారి పైకి వెళ్ళడం గురించి. అందుకే ఫ్యూచర్లో ఇక మీదట
నిజమైన క్రైస్తవులు మాట్లాడాల్సింది, ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అని ఏదైనా మాట్లాడితే, ఇట్స్ రాకెట్ సైన్స్, ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ నాట్ ద లార్డ్ జీసస్ రిజరెక్షన్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అని చెప్పాలి మనం. ఒక చిన్న రాకెట్ భూమి మీద నుండి ఆకాశానికి మధ్యలో, జీవితంలో ఎప్పుడు కూడా రాకెట్ అన్నది ఆకాశం మనకు కనబడుతుంది చూసారా, బ్లూగా, స్కై బ్లూ లాగా, దానికి తగిలి వస్తుందని మాత్రం అనుకోకండి, ఎప్పటికీ తగలదు అది. లేదండి తగులుతుందో లేదో, నేనే రాకెట్ మీద ఎక్కి కూర్చొని అది పోయేటప్పుడు దాని కొనాలో ఆ టిప్ ఆఫ్ ద రాకెట్ దగ్గర నేను నిలబడి టచ్ చేసి మళ్ళీ వస్తానంటే అయ్యే పని కాదు అది. ద రాకెట్ విచ్ గెట్స్ లాంచ్డ్ బై మ్యాన్ కైండ్ నెవర్ టచెస్ ద స్కై. ఆకాశానికి ఎప్పుడు తగలదు. ఆ కనబడుతున్న ఆకాశాన్ని కూడా దాటుకొని వెళ్ళిపోయాడే ఎవరైనా, యేసు ప్రభు. ఆ ప్రభువును గురించి తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకు అప్పటి నుంచి దీంట్లోనే తిరుగుతున్నానో తెలుసా? పశువుల తొట్టిలో కనబడుతున్న యేసు ప్రభువును ఒక్క దృక్పథంలో మీకు చూపించాను ఇందాక. ఏంటది? తొట్టిలో మేత ఉంటుంది, ఆ మేతను వేయటకు గొర్రెలు వస్తాయి, ఆ మేతను తీసుకోవాలి అని. యేసు ప్రభువే జీవాహారం, దానిని ప్రతి మనిషి ఆ జీవాహారాన్ని స్వీకరించాలని ఒక దృక్పథంలో, ఒక డైరెక్షన్లో చూపించాను. ఇప్పుడు రెండవ దృక్పథం, సెకండ్ వ్యూ. ద సెకండ్ వ్యూ, పశువుల తొట్టిలో కనబడుతున్న ఆయన మనకు ఎలా కనపడాలి? అని అంటే లేవియాకాండము 16వ అధ్యాయంలో కనబడుతున్నట్లుగా కనబడాలి. ఏముంది లేవియాకాండం 16లో? వెళ్ళి చూద్దాం. ఫస్ట్ వ్యూలో ఏం చూపించాను? ఒక దృక్పథంలో తల్లి అయిన మరియమ్మ పశువుల తొట్టిలో జీవాహారము అను ఆయనను పరుండబెట్టింది. ఆ జీవాహారము స్వీకరించుటకు సిద్ధపడిన వారికి ఎన్నటికి ఆకలి కలుగదు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదివిండే, నేనే జీవాహారమును, నన్ను తినువాడు ఎన్నటికి ఆకలి కొనడు. అదొక దృక్పథంలో కనపడాలి. ఇప్పుడు సీ హౌ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును అర్థం చేసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ కాంప్లెక్సిటీ. ఇట్స్ అ గ్రేట్ కాంప్లెక్సిటీ. మనకున్న మిడిమిడి జ్ఞానంతో నాకు ప్రభువు తెలుసు అని మనం అనేసుకుంటుంటాం. యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు అండి, సులువు మీద మరణించాడు. మొన్న ఎవరో అంటారా, మూడు మేకులు తీసుకోలేకపోయాడు. నేను తీసుకోలేకపోయాడు అని తెలుగు పదం ఉపయోగిస్తున్నా. వారు ఉపయోగించిన పదం పలకగాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అది లేవియాకాండం 16వ అధ్యాయం. లేవియాకాండం 16వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూద్దాం. లేవియాకాండం 16వ అధ్యాయం 5వ వచనం. మరియు అతడు అంటే పైన వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ అహరోను గారు ప్రధాన యాజకులు. ఇంటికి వెళ్ళి పైన వచనాలు చదువుకోండి. అక్కడ మోషే గారు అహరోను గారితో చెప్పాల్సిన మాటల గురించి దేవుడు సెలవిస్తున్న మాటలు. లేవియాకాండం 16వ అధ్యాయం 5వ వచనం. ఏం వింటున్నాం మనం? యేసు ప్రభు పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఆయనను మనం చూడవలసిన దృక్పథం. దిస్ ఇస్ ద సెకండ్ వ్యూ, అనదర్ వ్యూ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ వ్యూలో ఏం చూసాం? మొదటి దానిలో విస్తారమైన ఆహారం, జీవాహారం, సమృద్ధి. ఇప్పుడు రెండోది చూస్తున్నా. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావాలని. చదవండి, మీరు కూడా చదవండి ఒకసారి. అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి, అంటే ఇశ్రాయేలీయుల దేశ ప్రజలందరి వద్ద నుండి ఎన్ని మేక పిల్లలు తీసుకోవాలట? 2 మేక పిల్లలను తీసుకోవాలి. మేకలు కాదు, మేక పిల్లలు. మేక పిల్లలు అనంటే బాగా పెరిగి బలిసి పెద్దగైనవా లేదా చిన్నగా ఉన్నవా? చిన్నవి. దేని కొరకు తీసుకోవాలట 2 మేక పిల్లలు? పాప పరిహారార్థ బలి కొరకు తీసుకోవాలట. ఒకసారి మీరు కూడా చదవండి, నేను రిపీట్ చేస్తాను. మీరు చదవండి, చదవండి ఎవరైనా గట్టిగా.
మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలను. ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి. ఇశ్రాయేలీయుల సమాజం అంటే పిల్లలను బలిస్తున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆ 2 మేక పిల్లల పరిస్థితి 7వ వచనం చూద్దాం. ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలను. ఇప్పుడు 2 మేక పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, ఇక్కడ నా ఎదురుగా ఈ 2 మేక పిల్లలు యెహోవా సన్నిధిలో ఉన్నాయనుకుందాం కొద్దిసేపు. ఇది దైవ సన్నిధి కనుక అర్థం అవడానికి ఇలాంటి డిస్క్రిప్షన్. ఆ 2 మేక పిల్లలను ముందర పెట్టి 8వ వచనంలో చెప్పబడిన మాట చేయాలి. 8వ వచనంలో ఏముంది? అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలను. 2 మేకలు నడబెట్టి 2 స్లిప్పులు రాయాలట. 1 మేక పేరేమో యెహోవా పేరుట ఉన్న మేక అని రాయాలట. మరొక మేకకేమో లెట్ ఇట్ గో, లీవ్ ఇట్, సెండ్ ఇట్ ఆఫ్, విడిచిపెట్టే మేక అని చెప్పేసి రాయాలట. రెండింటిని ఒక పేపర్లో రాసేసుకొని ఆ చీట్లు అలా వేసి 1 మేకను చూపిస్తూ 1 చిట్టు లేపాలట పైకి. 1 చిట్టు యెహోవా పేరట అని వచ్చింది అనుకోండి, ఆ మేకను అక్కడే పెట్టాలి. విడిచిపెట్టుట అనే చీటి వచ్చింది అనుకోండి, ఆ మేకను ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం. 8వ వచనం. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటిని. మేకనా ఇది మేక పిల్లనా? చెప్పాలి. ఏమి తీసుకోమన్నాడు ఇశ్రాయేలుల సమాజం వద్ద నుండి? 2 మేక పిల్లలు తీసుకోమని చెప్పాడు. ప్రతిసారి పిల్లలు, మేక పిల్లలు అని రాయడం కష్టం కనుక అక్కడ మేక అని రాస్తున్నాడు. మన కామన్ సెన్స్తో అర్థం చేసుకోమని చెప్తున్నాడు అక్కడ. ఆల్ రైట్, దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కామన్ సెన్స్ అండ్ నాన్ సెన్స్. కామన్ సెన్స్ ఉన్నవాడికి ఏమర్థమవుతుందంటే పైన మేక పిల్ల అని చెప్పాడు కాబట్టి కింద కూడా మేక పిల్లల సందర్భమే కంటిన్యూ అవుతోంది కాంటెక్స్ట్ అని అర్థం చేసుకుంటాడు. కామన్ సెన్స్ లేకుండా నాన్ సెన్స్ వాడు ఉంటాడు చూసారా. మీ బైబిల్లో పైన వచనంలో మేకపిల్ల అని చెప్పాడండి, కింద మేక అని చెప్తున్నాడు, మీ దేవునికే క్లారిటీ లేదండి అని మాట్లాడతాడు. అయితే ఇంకో 3వ కేటగిరీ ఉంటుంది, అదొక న్యూ సెన్స్ కేటగిరీ. కామన్ సెన్స్కు సపోర్ట్ చేయకుండా నాన్ సెన్స్కు సపోర్ట్ చేసేటోడు, అబ్బబ్బబ్బ భలే చెప్పావు నాయన నువ్వు అని ఆయన ముందు పెట్టుకొని వెనకాల తోకల్లాగా పరిగెత్తుంటారు. నువ్వు చెప్పిందే కరెక్టే కదా, పైన మేకపిల్ల అన్నాడు, కింద మేక అన్నాడు, అవునవును దీనికి నేను ఓటేస్తానని. ఆ న్యూ సెన్స్ను సపోర్ట్ చేసేటోడు నాన్ సెన్స్ క్రియేటర్. నాన్ సెన్స్ని క్రియేట్ చేసేటోడు న్యూ సెన్స్ క్రియేటర్. సో మనం ఏ సెన్స్తో చూద్దాం ఇప్పుడు? ఏ జాబితాలో ఉందాం? నాన్ సెన్స్ న్యూ సెన్స్లో ఉందామా? కామన్ సెన్స్తో ఉందామా? కామన్ సెన్స్తో ఉందాం. ఎన్ని చీటీలు వేయాలి? 2 చీటీలు. 1 చీటీ పేరులో ఏం రాయాలి? యెహోవా పేరట అని రాయాలి. 2వ చీటీ ఏం రాయాలి? విడిచిపెట్టుట అని వదిలేయాలి. 2 మేక పిల్లలు పెట్టి చీటీ ఎత్తాలి. ఇప్పుడు 10వ వచనం. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలను. ఇప్పుడు యెహోవా పేరట వచ్చే దాని పరిస్థితి ఏమైందో చూద్దాం. యెహోవా పేరట వచ్చి
16th వర్స్ నుండి చూద్దాం. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలములకు ప్రాయశ్చిత్తము చేయవలెను. చేసిన తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోనప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారంలో ఉండరాదు. అతడు ఒక్కడే లోపలికి వెళ్ళాలి. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమును దిగిపోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇలా రకరకాలైన ప్రాయశ్చిత్తాల గురించి వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఇందులో ఒక్కసారి మళ్ళీ వెనక్కి వచ్చి 9వ వచనం చూద్దాం. 9వ వచనం, ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడును. 9వ వచనం, 2 మేక పిల్లలు కదా, ఆ 2 మేక పిల్లల్లో ఏ మేక మీదట యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. 2 మేక పిల్లలు తెచ్చారు. ఒకదాని మీద యెహోవా పేరట అనబడింది, ఇంకొక దాని మీద విడిచిపెట్టుట అనబడింది. యెహోవా పేరట అని వచ్చిన మేకపిల్లను తీసుకొని 9వ వచనంలో ఏం చేయమంటున్నాడు? పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ఏ పాప పరిహారార్థ బలిగా? అది కూడా మనకు అర్థం అవ్వాలి. ఈ మేకపిల్లలు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? ఇశ్రాయేలీయుల సమాజం అందరి వద్ద నుంచి తీసుకున్నాడు. దేశంలో అందరూ కలిసి 2 మేకపిల్లలు ఇచ్చారు. దేశంలో అందరూ కలిసి 2 మేకపిల్లలు ఇచ్చారు. ఒక మేకపిల్లను బలి ఇవ్వమంటున్నాడు అక్కడ. అంటే ఈ మేకపిల్ల ఎవరి పాప పరిహారం కొరకు బలవుతుంది? ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అంతటి కొరకు బలవుతుంది. ఇక్కడ మేకపిల్ల పాప పరిహారార్థ బలిగా. ఇప్పుడు 2వ మేక ఉందిగా, 2వ మేక 21వ వచనం, అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాని పంపవలెను. జరుగుతున్న సంఘటన మీరు జాగ్రత్తగా చూస్తే, ఒక మేక పిల్లనేమో యెహోవా పేరట వచ్చిన దాన్నేమో అక్కడే పాప పరిహారార్థ బలిస్తున్నారు. 2వ మేకను ఏం చేస్తున్నారు? చేతులు పెడుతున్నారు. ఇశ్రాయేలీయుల సమస్త పాపములన్నీ ఇదిగో నీ మీద మోపుచున్నాను, నువ్వు వీటిని మోసుకొని అరణ్యంలోకి వెళ్ళిపో అని విడిచిపెట్టాలట ఒక మేకను. ఏదో చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా ఇవన్నీ. అందుకే లేవియాకాండం పెద్ద చదివినా కూడా అర్థమయ్యేది కాదు ఇది. అలా అనుకుంటే ఇట్లనే ఉంటుంది జీవితం. అలా అనుకోకూడదని చెప్తున్నాను నేను. దీనికి క్లూ, దీనికి ఆధారం ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు, మళ్ళీ చదవండి మా. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు అంటున్నారు. అంటే లేవియాకాండం 16లో విడిచిపెట్టుట అనే మేక ఒకటి దొరికిందే. ఆ విడిచిపెట్టుట అనే మేక ఏం మోసుకొని వెళ్తుంది అరణ్యంలోనికి? ఇశ్రాయేలీయుల అతిక్రమములు, పాపములు. ఆ మేకను ఎలా విడిచిపెడుతున్నారు చూడండి అక్కడ. మీరు లేవియాకాండం మూసేసారా అంత త్వరగా? వద్దురా బాబు, ఈ పుస్తకం మనకు అయ్యే పని కాదని రండి అక్కడికి. లేవియాకాండం 16లో 21వ వచనంలో ఏముంది చూడండి. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీ, అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపాలట. అంటే అహరోను గారు, ఓ మేక,
ఇశ్రాయేళ్ల పాపములని నీ మీద మోపుతున్నా, ఇశ్రాయేలీల దోషములను నీ మీద మోపుతున్నాను, ఇశ్రాయేలు అతిక్రమలను నీ మీద మోపుతున్నాను, నువ్వు ఇది మోసుకొని అరణ్యంలోకి వెళ్ళిపో అని ఒక మేకను విడిచిపెట్టాలంట అహరోన్ గారు. అలా వారి దేశంలో అలా పద్ధతి ఒకటి దేవుడు ఆనాటి కాలంలో ప్రవేశపెట్టాడు. ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే బాగా అర్థమవుతుంది. ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే ల్యాబ్లో వారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతనే అప్పుడప్పుడు మనుషుల యొక్క డెడ్ బాడీస్ సంబంధించిన కొన్ని పార్ట్స్ అప్పుడు సైన్స్ ల్యాబ్లో అందజేస్తుంటారు. దానికంటే ముందు వీళ్ళ ప్రయోగాలన్నీ ఇంటర్మీడియట్ బైపీసీలు ఇవన్నీ చదివే రోజుల్లో ఒక కాక్రోచ్నో, ఒక కప్పనో, ఒక ఎలుకనో ఇవన్నీ తెచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. ఆ స్టూడెంట్ ఆ కప్ప మీద ప్రయోగాలు చేసేటప్పుడు, కాక్రోచ్ మీద ప్రయోగాలు చేసేటప్పుడు, లేకపోతే ఇంకొక జీవి ఒక ఎలుక పిల్లను దీన్ని చేసి ప్రయోగాలు చేసేటప్పుడు ఈ స్టూడెంట్ లేదా అక్కడ చెప్పే ఆ లెక్చర్ ఏ ఉద్దేశంతో వాళ్ళు చెబుతుంటారు, ఏ ఉద్దేశంతో వీడు నేర్చుకుంటుంటాడు. ప్రస్తుతాన్ని నా చేతిలో కప్పు ఉంది, ప్రస్తుతాన్ని నా చేతిలో కాక్రోచ్ ఉంది, కానీ ఇదే చేతులతో ఒకరోజు నేను ఏం చేయబోతానంటే ఈరోజు కప్ప కడుపు కోసా, రేపొద్దున మనిషి కడుపే కోస్తాను నేను అనేది ఆ దృక్పథంతో ఆ విజన్తో పనిచేస్తుంటాడు ఇక్కడ చదువుకునే విద్యార్థి. అర్థమవుతుందా మీకు? ఇది మీకు అర్థమైతే పరిశుద్ధ గ్రంథంలో లేవ్యాకాండం ఎన్నో పుస్తకము? 3వది మనకున్న వరుస క్రమం చూసుకుంటూ వస్తే. అంటే ఇంకా ఎన్ని పుస్తకాలు కంప్లీట్ అవ్వాలి? మిగిలిన 66లో 3 పోతే 63 ఉన్నాయి ఇంకా పెండింగ్. అవన్నీ చదివితేనే అహరోను గారు ఒక మేక మీద చెయ్యి పెట్టి ఇశ్రాయేలీయుల పాపాలు, ఇశ్రాయేళ్ల అతిక్రమములు, ఇశ్రాయేళ్ల దోషములు అన్ని నీ మీద మోపుతున్నా, ఓ మేక నువ్వు మూసుకెళ్ళని చెప్పేసి అరణ్యానికి పంపిస్తున్నాడు. నిజంగానే మేకనా లేకపోతే భవిష్యత్తులో ఎవరైనా కనపడతారా? భవిష్యత్తులో ఎవరో కనపడడానికే యోహాను గారు యేసు ప్రభువుని చూసి ఇన్ని సంవత్సరాలుగా మనము మన పాపాలన్నీ మేకపిల్ల మీద మోపాము, ఇక మీద మేకపిల్ల కాదు మనం మోపాల్సింది, మన పాపాలన్నీ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఇదిగో దిగాడు భూమి మీదికి. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, పశువుల తొట్టిలో పడుకోబెట్టబడిన లేత గొర్రె పిల్ల, లేత మేకపిల్ల ఆయనే. మళ్ళీ అక్కడ 2 మేకలు కనపడ్డాయిగా, దాని పరిస్థితి ఏంటి అని అంటే అవి మేకలు గనుక 2గా ఉన్నాయి. ఒకటి ప్రజల పాప పరిహారార్థ బలిగా బలైంది, ఒకటేమో మోసుకొని వెళ్ళింది. యేసు ప్రభు యెరూషలేములో నుండి వారు కొరడాలతో కొట్టుచు సిలువ ఆయన భుజాల మీద మోపి ఆయనను తీసుకెళ్ళి ఆ యెరూషలేము బయట బలి ఇచ్చారు. సియోను ఆ కల్వరి కొండ మీద బలి ఇచ్చారు. తర్వాత అరణ్యంలోనికి ఆయన మోసుకొని వెళ్ళాడు. ఆ 2 మేకల పాత్ర ఎవరు పోషించారు ఇక్కడ? 2 మేకల పాత్ర యేసు ప్రభు పోషించాడు. అక్కడ మన పాప పరిహారం కొరకు బలయ్యాడు, మన పాపములను మోసుకొని వెళ్ళాడు ఆ కలువరి గిరి మీదకి. అక్కడేమో 2 మేకలు, ఇక్కడ ఆ 2 మేకల పాత్ర యేసు ప్రభువే పోషించాడు. అలా ప్రజల పాప పరిహారము కొరకు సిద్ధపడిన లేత గొర్రెపిల్ల, లేత మేకపిల్ల తొట్టిలో ఉన్నాడు చూడండి అని తల్లి తీసుకొని వచ్చి పశువుల తొట్టిలో చిన్ని పిల్లగా పసికందుగా పరుండబెట్టింది ఆవిడ. 2 దృక్పథాలు అని చెప్పానా? ఇవే కాకుండా పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన శిశువు, ఆ శిశువును చూడాల్సిన విధానం మరొకటి ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలుసుకోవాలంటే వచ్చే వారం వరకు ఎదురు చూద్దాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుని సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. యేసు ప్రభు మా అందరి నిమిత్తమై సిలువ మీద బలి అవుటకు ఒకప్పుడు పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఒక మేకపిల్లను సిద్ధపరిచారు. అదే ఇశ్రాయేలీయుల సమాజం ప్రధాన యాజకుడైన అహరోను గారికి మరొక మేకపిల్లనిచ్చి యెహోవా పేరట అనే ఒక మేకను, మరొకటి విడిచిపెట్టుట అనే మేకను ఇచ్చినప్పుడు అరణ్యంలోని కొనిపోబడింది మరొక మేక. నా తండ్రి, ఈరోజు ఈ 2 పాత్రలను పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ఆ ప్రభువే
వదకు సిద్ధమైన గొర్రెపిల్లగా ఆయన మాకు వచ్చాడని ఈరోజు ప్రభువును గూర్చిన విషయాలను మేము రెండు విభిన్నమైన దృక్పథంలో చూసి ఉన్నాం నా ప్రభు. ఈ మాటల భావం గ్రహించుటకు మాకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.